కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. కానీ మహావిష్ణువు తీసుకున్న మొదటి అవతారం ఏమిటో మీకు తెలుసా? అది మత్స్యావతారం. ఒకసారి సత్యవ్రత మహారాజు నదిలో తపస్సు చేస్తూ ఉండగా అతని చేతిలో ఒక చిన్న చేప కనిపించింది. రాజా, నన్ను రక్షించు అని ఆ చేప వేడుకుంది. దయగల రాజు ఆ చేపను కమండలంలో పెట్టారు. కానీ ఆశ్చర్యం, ఆ చేప క్షణానికి పెరుగుతూనే ఉంది. కమండలం సరిపోలేదు, చెరువు సరిపోలేదు, నది కూడా చిన్నదైపోయింది. చివరకు సముద్రంలో వదిలిన ఆ చేప మహాకాయంగా మారిపోయింది. అప్పుడు సత్యవ్రతుడు గ్రహించాడు, అది సాధారణ చేప కాదు, సాక్షాత్తు మహావిష్ణువే. అప్పుడు మహావిష్ణువు ఇలా అన్నారు: త్వరలో మహాప్రళయం వస్తుంది. అప్పుడు ఒక పెద్ద నౌక వస్తుంది. నువ్వు సప్త ఋషులను, వేదాలను, జీవరాశులను అందులోకి తీసుకువెళ్ళు. ప్రళయం వచ్చినప్పుడు మహామత్స్య రూపంలో వచ్చిన విష్ణుమూర్తి తలపై ఉన్న శృంగానికి ఆ నౌకను కట్టించారు. ఆ తర్వాత ఆ మహామత్స్యం ప్రళయ సముద్రాన్ని చీల్చుకుంటూ అందరినీ సురక్షితంగా రక్షించింది. వేదాలను కాపాడింది, ధర్మాన్ని నిలబెట్టింది, సృష్టిని తిరిగి ప్రారంభించింది. అదే మహావిష్ణువు మొదటి అవతారం, మత్స్యావతారం.